జనాల కాళ్ల కింద నలిగి నలిగి చనిపోవడం అంటే ఎంత నరకం, ఎంత దారుణం. మీరు సరిగ్గా గమనిస్తే ఇలాంటి తొక్కిసలాటలో ఎవరైనా ఒక వ్యక్తిని కావాలనే తొక్కి చంపినా సరే ఎవ్వరికీ తెలియదు. అయ్యో తొక్కిసలాటలో చనిపోయారు పాపం అని అనుకుంటారు అందరూ. నైజీరియాలో 28 మంది చర్చిలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. 2015 సౌదీ హజ్ స్టాంపేడ్ లో 700 మంది. మరి టెంపుల్స్ లో అయితే తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా భక్తులే కాదు, క్రికెటర్స్ కి, సినిమా హీరోలకి, పొలిటీషియన్స్ కి ఉన్న ఫ్యాన్స్ గ్యాదరింగ్ అయినప్పుడు కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అండ్ నిర్దాక్షిణంగా జనాలు చనిపోతున్నారు. మరి ఎందుకు ఇంతలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి? ఎందుకు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? దీనికి ఆన్సర్ ఏంటంటే, జనాలు ఎక్కువ ఉన్న సందర్భంలో అందులో కొంతమందికి మాత్రం నేను ముందు వెళ్ళిపోవాలి, నాకు ముందు దర్శనం అయిపోవాలి అనే ఆలోచన వస్తుంది. భక్తి తక్కువ, పోటీ ఎక్కువ అయిపోతుంది. ఎక్కడైనా ఒక హీరో వస్తే ఆ హీరోని చూడడానికి నేను ముందు వరుసలో ఉండి చూడాలనుకుంటారు. ఇలా ప్రతి దానికి నేను ముందు అనే ఈ ఒక్క ఆలోచన వల్లే ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇంకొక మెయిన్ రీజన్ జనాల్లో భయం. ఫర్ ఎగ్జాంపుల్, క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఎవరైనా ఒకరు ఒరే పులొచ్చిందిరా అని సరదాకి అన్నా సరే జనాలు భయంతో పరిగెత్తేస్తారు. జనాల్లో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి అరే మనకేదన్నా అయిపోతుందేమోనని భయమే ఉంటుంది తప్ప జనాలు మన కాళ్ల కింద నలిగిపోతున్నారు అనే సెన్స్ ఉండదు. అందుకే ఈ తొక్కిసలాటలో జనాలు అతి దారుణంగా కాళ్ల కింద నలిగి నరకం అనుభవించి చనిపోతున్నారు. ఏ పొలిటీషియన్ అయినా, పోలీసులైనా ఫ్యాన్స్ గ్యాదరింగ్ కి కానీ, గుడి, చర్చ్, మసీదులకి కానీ రేపు ఎంతమంది వస్తారు అనేది ఎవ్వరూ అంచనా వేయలేరు. అండ్ ఎవ్వరిని బ్లేమ్ చేయలేము. అందుకే ఇలా ఎక్కువ జనం గ్యాదర్ అయిన చోట మీరు కూడా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నేను ముందు వెళ్ళిపోవాలి, నేను ముందు వరుసలో ఉండాలి అని కంగారు పడకండి. అండ్ ఏదైనా జరిగినా వెంటనే పానిక్ అవ్వకండి. కంగారు పడినా, భయపడినా మనకి అండ్ మన పక్కనున్న వాళ్ళకే నష్టం. ఎంతైనా మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి.